ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 ప్రస్థానాన్ని టీమిండియా విక్టరీతో స్టార్ట్ చేసింది. ముంబై వాఖండే వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో అమెరికాపై 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాట్అవుట్గా 84 పరుగుల అద్భుత ఇన్నింగ్స్తో జట్టును ఆదుకోగా బౌలర్లు సమిష్టిగా రాణించి భారత్ను చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఈ గెలుపుతో సూర్యకుమార్ సేన టోర్నీలో శుభారంభం చేసింది. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికాకు కూడా సరైన ఆరంభం లభించలేదు. భారత పేసర్లు మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్ ధాటికి 13 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అయితే మిలింద్ కుమార్ 34, సంజయ్ కృష్ణమూర్తి 37 పరుగులతో ఆదుకునే ప్రయత్నం చేశారు. ఇక చివర్లో శుభం రంజనే 22 బంతుల్లో 37 పరుగులతో మెరుపులు మెరిపించి కాసేపు ఉత్కంఠ రేపాడు. కానీ భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి అమెరికాను కోలుకొనియలేదు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ 3 వికెట్లు పడగొట్టగా హర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు తీశారు. దీంతో అమెరికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన అమెరికా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన భారత్కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. ఇషాన్ కిషాన్ 20, తిలక్ వర్మ 25 పరుగులతో మంచి ఆరంభాలనే అందుకున్నా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. ఒకే ఓవర్లలో తిలక్ వర్మ, శివం దుబే వికెట్లను కోల్పోవడంతో భారత్ 46 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తనదైన శైలిలో ఇన్నింగ్స్ ను నిర్మించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్లో స్కాయ్ ఒంటరి పోరాటం చేశాడు. కేవలం 49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రింకు సింగ్ 6, హార్దిక్ పాండ్యా 5 పరుగులతో విఫలమైన చివర్లో అక్షర్ పటేల్తో కలిసి జట్టు స్కోర్ను ముందుకు నడిపించాడు. సూర్య సూపర్ ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. ఇక అమెరికా బౌలర్లో వాన్ షాల్విక్ 4 వికెట్లతో సత్తా చాటాడు. ఇక మెగా టోర్నీలో భారత తదుపరి మ్యాచ్ను ఫిబ్రవరి 12న నమీబియాతో ఆడనుంది. గ్రూప్ ఏలో భాగంగా జరగనున్న ఈ మ్యాచ్కు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నిలవనుంది.